హాయ్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇది నా డైలీ రొటీన్ చూపిస్తాను ఇవాళ. ఇప్పుడు టైము 5 అయిపోయింది. 5:30కి వెళ్ళిపోవాలి, లేట్ అయిపోయింది. ఇప్పుడు హాఫ్ అన్ అవర్లో వంట అదంతా చేయాలి. ఇంకా స్టవ్ మీద రైస్ ఇవాళ చామగడ్డ పులుసు చేద్దామని చెప్పి చామగడ్డలు పెట్టాను. ఇంకా కట్ చేసుకోవాలి వెజిటేబుల్స్ అవి. ఇప్పుడు కానీ రెంచి లేచిందనుకో ఇంకంతే. నేను ఏం చేసినా సరే పిన్ డ్రాప్ సైలెంట్గా చేసుకోవాలి. కొంచెం సౌండ్ వచ్చినా సరే లేసేసిద్ది. చాలా సైలెంట్గా చేసుకోవాలి. లేచారంటే ఇంకెత్తుకోమని తిరుగుతారు. ఇద్దరు ఎవరు లేచినా కూడా ఇంకా ఆగిపోయింది. అది మంచిగా పడుకుంటే అయిపోతుంది. ఇప్పుడు కుక్కర్ సౌండ్కి, విజిల్ సౌండ్కి ఫ్రెండ్షి లేసేసిద్ది. నాకు తెలిసి అయిపోయింది వాళ్ళ. ఆల్రెడీ టైం అయిపోయింది. అలారం ఆఫ్ అయిపోయింది. నేను కుక్ చేయడానికి నైటే నేను అన్నీ తీసి పక్కకు పెట్టుకుంటాను ఇలాగా. ఇంకా కరివేపాకు మర్చిపోయాను. ఇప్పుడు కరివేపాకు లేకపోతే నాకు పెద్ద చేసినట్లు ఉన్నది. ఇంకా కరివేపాకు తెచ్చుకోవాలి. ఇప్పుడు సైలెంట్గా వెళ్ళలేదనుకో అయిపోయిద్దిగా. చూద్దాం. కరివేపాకు ఎలాగోలా తెచ్చేసుకున్నా సైలెంట్గా. దీని విలువ ఏంటో నాకు ఇక్కడికి వచ్చాక తెలిసింది. ఇంటి దగ్గర ఉన్నప్పుడేమో అసలు వేసినా కూడా తీసి పక్కన పడేసేదాన్ని. ఇప్పుడు కొనుక్కుంటున్నప్పుడు తెలిసింది దీని వాల్యూ ఏంటో. ఉత్తినే వచ్చినప్పుడు ఏం తెలియలేదు. త్వరగా టైం లేదు అనుకున్నప్పుడు ఇంకా కుక్కర్ని ట్యాప్ కింద పెట్టేస్తాను. ఇలా అస్సలు చేయకూడదు. ప్రెషర్ కానీ ఎక్కువైందనుకో లేచి నా ముఖం మీదకి వచ్చింది. అయినా కూడా తప్పదు. ఇంకా హాఫ్ అన్ అవర్లో అయిపోవాలి. నా అలారం ఏంటంటే నా దిండు కింద పడిపోయింది. ఇంకా అలారం ఆఫ్ అయిపోయింది. ఇంకా లేవలేకపోయాను. కరెక్ట్గా 5కి ఎగ్జాక్ట్గా 5కి మెలకు వచ్చేసింది. ఇంక విసిలిపోయింది. ఇంకా రాత్రి చింతపండు నానబెట్టేసుకున్నా. ఇంక ఇప్పుడు ఇది పీల్ తీయాలిగా. కర్రీ అయిపోయింది, రైస్ అయిపోయింది. ఇంక ఇప్పుడు 5:25 అయింది. ఇంకా లెమన్ రైస్ చేయాలి. రైస్ అయిపోయింది. ఇంకా పులిహోర కలపడమే. మా ఇంట్లో రోజు క్యారెట్ ఏదో ఒక అవతారం ఎత్తాలి పిల్లల కోసం అని చెప్పి ఇట్లా లెమన్ రైస్ చేస్తే తింటారు కదా అని చెప్పి ఇంకా లెమన్ రైస్లో వేసేస్తాను. ఇడ్లీ అయితే ఇడ్లీ, ఏ దోశ అయితే దోశ, ఏదైతే అది. కానీ క్యారెట్ మాత్రం కంపల్సరీ. రోజుకు అవతారం అనమాట క్యారెట్కి మా ఇంట్లో. అయిపోయింది. లెమన్ రైస్ కూడా అయిపోయింది. ఇంక బాక్స్ ప్యాక్ చేసేయడమే ఫాస్ట్గా చేసేయాలి. టైం అయిపోయింది. 3:40 అయిపోయింది ఇప్పటికే. బాక్స్ కూడా ప్యాక్ చేసేసాను. వంట అంతా అయిపోయే వాటికి ఇట్లా అయిపోయింది. మొత్తం అంతా తడిచిపోయి వెంటిలేషన్ ఉండదు. సౌండ్ రాకుండా ఉండాలి కదా అని చెప్పి డోర్ క్లోజ్ చేసుకుంటూ తీయాలి కదా. టైము 5:40 అట్లా అయిపోతుంది. కానీ బయట చూస్తే చాలా వెలుతురుగా అనిపించింది. అదే వింటర్ సీజన్లో అయితే 7 అయినా కూడా చీకటిగానే ఉంటుంది. ఇప్పుడు 5:40 అయినా కూడా చూడండి ఎంత వెలుతురుగా ఉందో. నేను నైట్ కట్ చేసి పెట్టేసుకుంటాను ఏమన్నా కూరగాయలు అవి ఏమన్నా ఉంటే. ఇంకా పొద్దున్నే నాకు ఈజీగా ఉంటుంది. ఇంకేదన్నా అలా కట్ చేసుకోకపోతే పొద్దున్నే ఇంకా సింపుల్గా చేసేస్తాను. వెంటనే అయిపోయేది. ఇంకా పొద్దున్నే వెళ్ళేటప్పుడు ఇంకా పద్యం చెప్పినట్టు చెప్తారనమాట. పిల్లలు విసిగిస్తారు కానీ ఫ్రస్ట్రేట్ అవ్వకు, నిదానంగా ఉండు, కొంచెం సేపు ఓపిక పట్టు, ఆరవకు, వాళ్ళ మీద నువ్వు ఒక్కదానివే కదా ఉండేది, ఇట్లాంటివన్నీ చెప్పేసి వెళ్తూ ఉంటారనమాట. ఇంకా కిందకి వెళ్ళిన తర్వాత కూడా ఇంకా ఒకసారి ఒక చూపు చూసి బాయ్ చెప్తారు. ఇంకా చూపుకి అర్థం ఏంటంటే జాగ్రత్తగా ఉండు, పిల్లల్ని ఏం అరవద్దు, నువ్వు ఫ్రస్ట్రేట్ అవ్వద్దు, నేను వచ్చే వరకు జాగ్రత్తగా ఉండండి అని అర్థం. ఇంకెళ్ళిపోయిన తర్వాత ఇంకా నేను ఇంట్లో చిన్న చిన్న పనులు అవి చేసేసుకుంటాను. ఇంకా మళ్ళీ ఎప్పుడు వస్తారా అని ఎదురు చూస్తూ ఉంటాను. అప్పటి వరకు నేను ఒక్కదాన్నే ఉండాలి. ఒక్కోసారి బాగుంటుంది, ఒక్కోసారి చిరాగ్గా అనిపిస్తుంది. ఇప్పుడు టైము 5:45 అయిపోయింది. ఇంకా మా హస్బెండ్ వెళ్ళిపోయారు. ఇంకా నాకు ఇంట్లో చిన్న చిన్న పనులు అవి ఉన్నాయి. ఇంకా మొక్కలకి ఇవాళ ట్యూస్డే కదా, ఇంకా నేను దీపారాజన చేసుకుంటాను. మాప్ పెట్టేసేసి ఇంకా దీపారాజన చేసేసుకుంటాను. ఇంకా నా పని అయిపోయింది. ఇంకా వాళ్ళు వేసేటప్పటికి బ్రేక్ఫాస్ట్ అయిపోయింది, అంతా అయిపోయింది కాబట్టి నాకు కొంచెం ఫ్రీ ఉంటుంది. నా ముందు పొద్దున్నే ఏమన్నా చేసుకోవాలనుకుంటే నేను నైట్ కట్ చేసి పెట్టేసుకుంటాను. ఇలా ఏమన్నా హడావిడిగా అవి కొంచెం వేగడానికి టైం పడుతుంది అన్నప్పుడు మాత్రమే ఇలాంటి సింపుల్ కర్రీస్ చేసుకుంటాను పొద్దున్నే.
ఇంక ఇవాళ 15 మినిట్స్ లేట్ అయిపోయింది. కానీ ఏమనుకుండా సైలెంట్గా వెళ్ళిపోయారు. అర్థం చేసుకుంటారు. ఏ రోజన్నా పిల్లలు కొంచెం సపోర్ట్ చేయలేదనుకో ఓకేలే అని చెప్పి ఎంత వట్టిగా అయితే అంత వట్టిగా అని చెప్పి ఇంకా తీసుకొని వెళ్ళిపోతారు. ఇంకా నా పెద్ద ఇబ్బంది ఏం అనిపించదు సపోర్ట్ చేస్తున్నారు కాబట్టి. అదే సపోర్ట్ కానీ చేయలేదనుకో ఇంకా మామూలుగా కాదు, నాకు వీళ్ళతో టార్చర్ అన్నట్టే ఉండిద్ది. ఇప్పుడు లేస్తే ఇప్పుడు హాఫ్ అన్ అవర్లో అయిపోయింది కదా, వీళ్ళు కానీ లేచి ఉంటేనా ఇంకంతే సంగతులు. ఇప్పుడు లేస్తుంది రెంషి, కొంచెం సౌండ్ వచ్చినా కూడా ఇంకా లేసిద్ది. ఎలాగూ 6 అయిపోతుంది కాబట్టి ఇంకా మళ్ళీ పడుకోబెట్టుని ఏమన్నా తినిపించిన తర్వాత పడుకోబెడతాను. ఇంకా వీళ్ళ కోసం ఇప్పుడు రాగి జావ చేస్తాను. ఇంకా రాగి జావ పొద్దున్నే వాళ్ళు తింటారు. ఇంకా నాకు లెమన్ రైస్ చేశాను కదా, ఇంకా లెమన్ రైస్ తింటాను. మనం ఎక్కడున్నా మనకి ఎంత బిజీగా ఉన్నా కొన్ని రిచువల్స్ ఉంటాయి కదా, ఇంకా అవి చేసుకుంటేనే మైండ్ అంతా ప్రశాంతంగా ఇంకా పొద్దున్నే అట్లా స్ట్రెస్ లేకుండా అనిపిస్తుంది. నాకు పొద్దున్నే అలా వాటర్ పడుతూ కొంచెం క్లీన్ చేసుకొని పొద్దున్నే ఎర్లీ మార్నింగ్ కాబట్టి 6 లోపు దీపారాజన చేసుకుంటే నాకు ఇంకా డే మొత్తం ప్రశాంతంగా అనిపిస్తుంది. ఒక్కరోజు లేట్ అయిపోతుంది, ఒక్కరోజు ఎర్లీగా అయిపోయిద్ది. అలా చేసుకుంటే ప్రశాంతంగా అనిపిస్తుంది నాకు. నైట్ పడుకునేటప్పటికే లేట్ నైట్ అయిపోద్ది, మళ్ళీ ఎర్లీ మార్నింగ్ లేవాలి. ఇంకా నిద్ర పట్టేదే నాకు 4, 5 ఆ టైంలో. ఇంకప్పుడే లేవాలి కదా, ఇంకా ఫుల్ హెడేక్ వచ్చేస్తుంది. ఇంకా హెడేక్ నుంచి కొంచెం మైండ్ రిలాక్సేషన్ కోసం ఇది అలవాటు అయిపోయింది. చాలామందికి డెలివరీ తర్వాత కొంచెం డిస్టర్బెన్సెస్ వస్తాయి. ఆ డిస్టర్బెన్స్ పోవడానికి ఏదో ఒకటి, నాకు ఇది అలవాటు అయిపోయింది. ఇంకా నాన్న డ్యూటీకి వెళ్ళాడుగా. ఎటు వెళ్ళాడు నాన్న డ్యూటీకి ఎటు వెళ్ళాడు? నీకు పొద్దున్నే లేవంగానే ఎత్తుకునేది నేను రెంషి, లేవంగానే నాన్న అని అడుగుతున్నావు. ఏమన్నా న్యాయంగా ఉందా? ఉందా? సరే అన్నయ్య ఏడి? అన్నయ్య ఎక్కడ? బొజ్జున్నాడా? ఎలా బొజ్జున్నాడు అన్నయ్య? పొద్దున్నే లేవంగానే నాన్న నాన్న అని అడుగుతుంది. ఏమడిగావు నువ్వు? ఏందమ్మా? ఏంది? ఇక్కడ కూర్చుంటావా? ఇంకా పోటీలు మొదలైపోయినాయి. ఇంకా నాన్నేడమా? నాన్నేడి? నాన్న ఎందుకు వెళ్ళాడు నాన్న డ్యూటీకి? ఊరికే వెళ్ళాడా? ఎవరి కోసం వెళ్ళాడు? బ్రిడ్జేష్ కోసం వెళ్ళాడా? నీకేం తీసుకొస్తా అన్నాడు? చాక్లెటా? ఇంకా అంతేనా? నీకురా ఎరారి రెంషిగా రెంషికి బిస్కెటా? నువ్వు కూడా అక్కడే కూర్చోవాలా? అర్జును పొద్దున్నే లేవగానే చేసే డ్యూటీ అనమాట. బెడ్షీట్స్ డ్రై షీట్స్ అన్నీ తీసుకొచ్చి వేస్తాడు.
థ్యాంక్ యూ అజ్ను. హెల్ప్ చేసావు కదా, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ నాన్న. ఏం నేను మిషన్ ఆన్ చేయనా? అవునా. అర్జెంట్ పని అయిపోయిన తర్వాత కొంచెం వాటర్ తాగుతాడు, ఒక గ్లాసు నిదానంగా. ఒక గ్లాస్ అంటే కొంచెం హాఫ్ అలాగా. అయిపోయినాయా? ఇంకొంచెం ఉన్నాయిగా. చాలా. ఏం చేసావు? ఏం చేసావు? వేసావా? నేను వేస్తా కదా. నీకేం కావాలమ్మా? వాటర్ కావాలా? ఓకే. చెల్లికి వాటర్ లేరా అట్లేరా. ఏం నానా? ఏంటి ఏంటి అమ్మా? ఏంటి ఇంకెత్తుకోవడం మొదలరించి? వీళ్ళకి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ టైంలో, అదే బ్రేక్ఫాస్ట్ చేసే ముందు కొంచెం డేట్స్ ఇస్తాను. బయట కూర్చొని తింటావా? ఈ సీడ్స్ అవి తీసేసి ఇస్తాను, మళ్ళీ నోట్లో వేసేసుకో గురించి. నోట్లో పెట్టేసుకొని నోట్లో ఉందని చెప్పి చూపించింది. మా పిల్ల వస్తుంది, ఊరుకో, నేను తీసుకొస్తా. ఇటీరా, ఇటీదా. ఇంకా కూర్చో కూర్చో కూర్చో. ఒకటేమో గిన్నె కావాలి. మా ఒకటి తీసుకో, చెల్లి వెళ్ళిపోయింది. ఒకటి తీసుకో. సరే, వేరే వేరే గిన్నెలో వేసిస్తా. ఇటీరా. ఇదిగోరా, ఇదిగోమ్మా. ఇదిగో. వాల్నట్ వద్దా? వాల్నట్ తినడానికి ఎన్ని నాటకాలు ఆడతావు అర్జును? ఎవరు తింటారు వచ్చి? వీటిని ఎవరు తింటారు వచ్చి? నేను తినాలా? నా కోసం తెచ్చానా? వీళ్ళకి ఆల్మండ్స్ సోక్ చేసి ఇస్తే తినరు, డైరెక్ట్గా ఇచ్చేస్తే అప్పుడు. సోక్ చేసి పీల్ తీస్తే అదేందో పెద్ద పురుగు, అది వెళ్ళిపోయాడు. రన్నింగ్ చేస్తున్నావా? స్లోగా పరిగెత్తాలి. ఎందుకు పరిగెడుతున్నావు? స్లోగామా. ఎందుకు?
స్లోగమా ఏంటి రిన్షి? రిన్షి ఇక్కడ పసుపు గిన్నె కనిపించింది, అది చూపించి కాలుకి రాయి అని అడుగుతుంది. నువ్వు అమ్మాయివా? ఏరా అమ్మాయి అని కాళ్ళకి పసుపు రాసుకోవాలా? చాలా హ్యాపీ హ్యాపీయా హ్యాపీయా? వీళ్ళ కోసం బ్రేక్ఫాస్ట్కి జావ చేసేసాను, అయిపోయింది. కొంచెం గట్టిగానే చేస్తాను, లూజ్గా ఉంటే తినరు, కొంచెం గట్టిగా అయితే తింటారు ముద్దలాగా అని చెప్పి ఇంకా గట్టిగానే చేస్తాను నేను. ఇంకొక రిన్షి ఆల్మండ్స్ తినలేదు, ఆల్మండ్ కాజు ఏదో ఒక రూపంలో పెట్టాలి కదా, ఇంక అందుకని ఈ జావలో వేసేసి పెట్టేస్తాను, కలిపి తినేసిద్ది. మళ్ళీ సపరేట్గా ఉంటే అస్సలు తినదు. ఇంకా అర్జును రామ్మా, టైం అయిపోతుంది రా అర్జును. ఇప్పుడు మనం ట్రైన్ ఎక్కాలా వద్దా? ట్రైను ఓకే దా, ముందు తినేసే ఓకే. డ్రాయింగ్ గీసుకుందాం మా రిన్షి. అర్జున్ ప్లీజ్ అర్జును. వీళ్ళకి ఫుడ్ పెట్టడానికి ఎన్ని ఆటలు ఆడాలో. చాలామంది ఫుడ్ పెట్టేటప్పుడు టీవీ అలవాటు చేయొచ్చు కదా, ఫోన్ అలవాటు చేయొచ్చు కదా, అప్పుడు నీకు కొంచెం ఇబ్బంది లేకుండా ఉంటుంది అంటారు. కానీ నేను ఎందుకు ఫోన్ అలవాటు చేయను, ఇంకా పెద్ద అయిన తర్వాత ఎలాగో అలానే కళ్ళల్లో పెట్టుకొని చూస్తూ ఉండాలి. ఇంక అందుకే నేను ఎంత ఇబ్బంది పడినా సరే నేను ఇంకా ఫోన్ అలవాటు చేయను. ఎంతసేపు అయినా ఇంకా వాళ్ళతో అలా తిరుగుతూనే ఆడుకుంటూనే ఉంటాను. అస్సలు అంటే అస్సలు టీవీ ఇవ్వను, ఫోన్ అస్సలకే ఇవ్వను. టీవీ అన్నా కొంచెం సేపు ఎప్పుడన్నా ఒకసారి పెడతాను కానీ ఫోన్ అస్సలకే ఇవ్వను. చాలామంది పిల్లలకి తెలుస్తుంది కదా ఫోన్ ఇస్తే అంటారు. ఏం తెలుస్తుంది, కళ్ళల్లో కళ్ళు. ఇంక ఇలాగా నాకు ఎంత ఇబ్బంది అయినా సరే వీళ్ళని నాతో పాటు నేను ఏం చేస్తే అది ఆ యాక్టివిటీలో చేపిస్తూ ఉంటాను. పనులు చేపిస్తున్నావు పిల్లతో అనుకోకుండా అదొక యాక్టివిటీ లాగా ఫీల్ అయితే ఏముంటుంది, ఫోన్కి అలవాటు పడకుండా టీవీ ముందు కూర్చోకుండా ఇది బెటర్ కదా. వీళ్ళిద్దరూ నాకు తెచ్చివ్వడానికి నేనని పోటీలు పడతారు. ఇంకలాగా అన్నీ ఒకేసారి తెచ్చి ఇస్తూ ఉంటారు. మళ్ళీ అదంతా అయిపోయిన తర్వాత అవి అయిపోయి తీసుకొచ్చేద్దాం పదా అంటారు. మళ్ళీ వెంటనే ఓ పక్క నేను ఇక్కడ చేసుకుంటూనే ఉంటాను, రిన్షి పక్కన స్టెప్స్ ఎక్కేసిద్ది. ఇంకా అది ఇది అంతా మేనేజ్ చేసుకోవాలి. వీళ్ళతోటి స్ట్రెస్ వస్తుంది, ఫుల్ ఉంటుంది, తల నొప్పి వచ్చేస్తుంది, ఇంకా ఎనర్జీ మొత్తం డౌన్ అయిపోయింది వీళ్ళతోటి తిరిగి తిరిగి. ఇంకా వీళ్ళిద్దరిది అయిపోయేటప్పటికి టైం 10:30 అయిపోయింది. నా ఎనర్జీ డౌన్ అయిపోయింది. ఇంకా నేను కూడా బ్రేక్ఫాస్ట్ చేయాలి ఇంకా. ఓకే బాయ్. ఓకే బాయ్ చెప్పు, బాయ్ చెప్పు, బాయ్. ఇక్కడ వేస్తా, ఇక్కడ వే. ఓకే ఇక్కడ వే, మళ్ళీ ఇక్కడ వే. తీసుకుంటా రెడ్డు అంబరిల్లాగి ఏం కాదులే. రిన్షి బ్రేక్ఫాస్ట్ చేసి స్నానం చేసేసి ఇంకా నిద్రపోతుంది. ఇంకా మా ఇద్దరికి అర్జున్కి నాకు టైం దొరికేది రిన్షి గారు నిద్రపోయినప్పుడే. ఇంకా అర్జున్కి ఇంకా ఏవో ఒకటి బుక్స్, డ్రాయింగ్ కానీ ఫజిల్స్ కానీ అట్లా ఏదో ఒక యాక్టివిటీ చేసుకుంటాం మేమిద్దరం. అర్జున్తో క్వాలిటీ టైం స్పెండ్ చేసేది ఇంకా రిన్షి నిద్రపోయే ఒక గంట టైంలోనే. ఇంకా తర్వాత ఇంకా అస్సలు ఏం ఉండదు. ఇంకా వాళ్ళిద్దరు ఆడుకోవడమే సరిపోయింది, వాళ్ళతో అరవడమే సరిపోయిద్ది. అది ఇది అని కింద వేసుకుంటారు, లాక్కుంటారు, పడిపోతారేమో అన్న భయంతో ఇంకా నేను అరవడమే సరిపోయింది. ఇంకా వీళ్ళతో నేను టైం స్పెండ్ చేయాలి అంటే ఇంక ఎర్లీ మార్నింగ్ లేచి వంట అది చేసేసుకుంటేనే నాకు త్వరగా అయిపోతుంది.
ఇంకా రాత్రి పూటే గిన్నెలు అవి తోమేసి పెట్టేసుకుంటాను. ఇంకా వెజిటేబుల్స్ కూడా నైట్ కట్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటాను. కొన్ని అప్పుడే కట్ చేసుకోవాలనుకుంటే ఇంక అప్పటికప్పుడు చేసుకుంటాను. పెద్ద హడావిడిగా అనిపించకుండా నాకు ఈజీగా ఉండేలాగా. స్టార్టింగ్లో నేను చాలా ఇబ్బంది పడేదాన్ని. ఇంకా తర్వాత ఇంకా ఎవరు లేరు, ఇంకా మనమే చేసుకోవాలి అని ఒక వచ్చేసిన తర్వాత ఇంకా అలా టైం అడ్జస్ట్ చేసుకున్నాను. ఇంక ఇలా అయిపోతుంది అర్జున్కి. న్యూ మామ్స్ అందరికీ పేషెన్సీ చాలా అవసరం. ఆ పేషెన్సీ ఉండాలంటే కంటి నిండా నిద్ర ఉండాలి. ఆ నిద్ర లేకపోతే అయిపోతుంది. అస్సలు ఉండదు నిద్ర, కోరుకోకూడదు కూడా నిద్ర కావాలి అని. ఇంకంతే, ఇంకా అలా అడ్జస్ట్ అయిపోవడమే కొన్నాళ్ళు వాళ్ళు పెద్ద అయ్యే వరకు. ఇంకా ఈ వీడియో ఈవినింగ్ వరకు తీద్దాం అనుకున్నా కానీ నాకు వీళ్ళతోటి అవ్వట్లేదు, అయిపోయింది, ఇంకా ఎనర్జీ అయిపోయింది, ఇంకా హెడేక్ వచ్చేసింది. ఇంకా ఈ వీడియో ఇంతటితో ఆపేస్తున్నాను. వీడియో ఎలా ఉందో చెప్పండి. వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్. బాయ్.